అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 67 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు నటించిన చిత్రం 'పెళ్లి సందడి'. ఈ చిత్రం గురించి మాట్లాడదామండి. ఏప్రిల్ 2, 1959న విడుదలైంది ఈ చిత్రం. అంటే నేటికి 67 సంవత్సరాలు పూర్తయింది. నిర్మాణ సంస్థ రిపబ్లిక్ ప్రొడక్షన్స్. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన అంజలీదేవి గారు కథానాయిక. ఇంకో చి ఇంకొక పేరుగా నటించింది చలం బి. సరోజాదేవి గారు. నిర్మాత సీతారాం, దర్శకుడు డి. యోగానంద్, సంగీతం ఘంటసాల, ఛాయాగ్రహణం బిఎస్ జాగీర్దార్ గారు. ఈ చిత్రం హిట్ చిత్రంగా నిలిచింది. పూర్తి కామెడీ చిత్రం. ఒక కేంద్రంలో సద్దినోత్సవం చేసుకున్నట్టు చెప్పుకుంటారండి. చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చిత్రం గురించి మాట్లాడుకుంటే వాసు ఆ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు, అనురాధ అంజలీదేవి గారు, గురునాథం పాత్ర చలం గారు, ప్రేమవద పాత్ర బి. సరోజాదేవి గారు, కెప్టెన్ కోట గుమ్మడి గారు, జనార్దన్ రమణారెడ్డి గారు, రావు బహదూర్ గంగాధరం, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. చిత్రకథ క్లుప్తంగా చూసుకుంటే ఏంటంటే, కెప్టెన్ కోటాకి ఇద్దరు కూతుళ్ళు. అనురాధ, ప్రియమత. ఇద్దరు కూడా డాన్సర్స్ అనమాట. ఆటలు, పాటలు చేస్తుంటారు. ఒకసారి ఒక మంచి పని కోసం, కలెక్షన్స్ కోసమని పట్నంలో వీరి డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాడు కెప్టెన్ కోట. మారు పేరు మీద డాన్స్ చేస్తారు వీళ్ళు. అక్కడ రావు బహదూర్ గంగాధర్ కుమారుడు గురునాథం ఈ రెండో అమ్మాయి ప్రేమవదని చూసి ఆమె ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరూ అతనికి మసకా కొట్టి మళ్ళీ వీళ్ళ ఊరు వచ్చేస్తారనమాట. అతను ఆ అమ్మాయి ప్రేమలో గురునాథం ఉంటాడు. ఈలోగా ఈ రావు బహదూర్ గంగాధరం దగ్గరికి ఈ కోటా కూతుర్లను సంబంధం తీసుకొని వస్తాడు ఒక ఆయన. కానీ గురునాథన్‌కి వీళ్ళు తను ప్రేమించిన అమ్మాయి అని తెలియక తన ప్లేస్‌లో తన స్నేహితుడు వాసుని అక్కడికి పంపిస్తాడండి. అదనమాట. అక్కడి నుంచి కథ ఎలా మలుపులు తిరుగుతుంది. మలుపులు తిరిగి మళ్ళీ ఎలా సుఖాంతం అవుతున్నది అన్నదనమాట మిగిలిన కథంతా అనమాట. ఈ కథంతా చాలా హాస్యంగా సాగుతుంది. చాలా బావుంటుంది. గురునాథంగా చలం చాలా బాగా యాక్ట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు ఒక పేరు, చలం బీసోదయ్య గారు ఒక పేరు అనుకున్నాం కదా! అలాగే గుమ్మడి తమ్ముడుగా రమణారెడ్డి గారు జనార్దన్ పాత్రలో వేశారు. రమణారెడ్డి గారి హాస్యం కూడా ఈ చిత్రంలో చాలా బాగుంటుంది. అదండి చిత్రకథ సూక్ష్మంగా చూసుకుంటే అదనమాట. తర్వాత ఈ చిత్రానికి ఘంటసాల గారు సంగీతం సమకూర్చారు. ఘంటసాల గారి సంగీతంలో పాటలన్నీ చాలా బాగుంటాయి. 'బైటో బైటో పెళ్లి కొడుక', 'ఆల్ రైటో రైటో నా పెళ్లి కొడుక' ఆ పాటోటి. తర్వాత 'చెమక చెమక తార', తర్వాత 'జల్లే బొంబాయిలే మామ' ఆ పాటోటి. తర్వాత 'రావే నా ప్రేమలత', 'సమ్మవి దయర సరసుడా', 'రావోయి సక్కనోడా' ఈ పాటలన్నీ చాలా బాగుంటాయి. ఘంటసాల గారు చేసిన పాటలు మొత్తం 9 పాటలుంటాయి సినిమాలో. పాటలు కూడా చాలా బాగుంటాయి. అదండి అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, చలం బి. సరోజాదేవి గారు జంటగా వచ్చిన 'పెళ్లి సందడి' సినిమా విశేషాలు. ఈ సినిమాలో పాటలన్నీ చెప్పాం కదా బావుంటాయని. అలాగే సినిమా యావరేజ్ టు హిట్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఒక కేంద్రంలో 100 రోజులు ఆడిందని చెప్పుకుంటారు ఆ రోజుల్లో ఈ సినిమాని. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.